బీఆర్ఎస్ 25 ఏళ్ల ప్రస్థానం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాత్రపై ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఈ డాక్యుమెంటరీని డలాస్ బీఆర్ఎస్ వేడుకల్లో భాగంగా కేటీఆర్ రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ డాక్యుమెంటరీని చూద్దాం. ఆధిపత్య ఆలోచనతోనో అధికారం ఉందన్న అహంకారంతోనో ఒక జాతి ఇంకో జాతిపై, ఒక సమూహం ఇంకో సమూహంపై బలవంతంగా అయితే మనిషిని మనిషిగా గౌరవించే సంస్కృతి కోసం జరిగే ఆత్మగౌరవ పోరాటాలకు పురుడు పోసే గడ్డ మాత్రం ఈ భూమి మీద తెలంగాణ ఒక్కటే. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. సీమాంధ్ర కబంధ హస్తాల నుంచి తనకు విముక్తిని కలిగించే ఓ విప్లవ వీరుడి కోసం తెలంగాణ తల్లి ఎదురుచూస్తున్న కాలమది. ఆధిపత్యపు అధికారాన్ని బద్దలు కొట్టే యోధుణ్ణి కాలమే తయారు చేసుకున్న సందర్భమది. ఇప్పటిదాకా మనం ఎన్నో కథల్ని విన్నాం, మరెన్నింటినో ప్రత్యక్షంగా చూసి ఉంటాం. కానీ తనను దహించాలనుకున్న దావనలాన్నే గుప్పిట పట్టుకున్న వాడిలా, రాళ్లను తొలుచుకొని మొలకెత్తే పోరు విత్తనంలా, శత్రువు కోటల్ని కూల్చే రణతంత్రంలా, ఎదురు లేదనుకునే నియంతల్ని కూల్చే విప్లవంలా అప్పుడొచ్చాడు మూడక్షరాల మహా విస్ఫోటనం. కేసీఆర్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనే ధ్యేయంగా జలదృశ్యం నుంచి రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు కేసీఆర్. తన ధిక్కారాన్ని కోట్లాది మందికి రణనినాదంగా ఇచ్చాడు. ఉద్యమాన్నే ఊపిరిగా చేసుకొని తన బక్క పల్చటి శరీరాన్నే తెలంగాణకు బుల్లెట్ ప్రూఫ్ గా మార్చాడు. రాజకీయ పోరాటమే ఉనికిగా, ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా మహావిప్లవాన్ని పుట్టించాడు. దిక్కులు దద్దరిల్లేలా జై తెలంగాణ అని గర్జించాడు. తెలంగాణ ప్రజల గుండె దరువు టీఆర్ఎస్. ప్రాణాలు బలిగట్టైనా సరే తెలంగాణ సాధించడం ఖాయం ఖాయం ఖాయం. అన్నదాత ఆక్రోశాన్ని, శ్రామికుడి కోపాన్ని, సామాన్యుడి సమరాన్ని, ఆడబిడ్డల ఆవేదనను ప్రత్యేక రాష్ట్రం అనే గమ్యం వైపు నడిపించాడు. అగ్గి బరాటాల్లాంటి ఎందరో నాయకులతో తెలంగాణ ఉద్యమాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకుపోయాడు. ఆమరణ దీక్షతో ఢిల్లీ మెడల్ను వంచి మా తెలంగాణ మాకు కావాలే అన్న దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశాడు. 10 జిల్లాలు కూడా మొత్తం మిమ్మల్ని చుట్టుముట్టాయి, జాగ్రత్త, మేము ఊరుకోం. ఆమరణ దీక్ష, వంటా వార్పు, మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె వంటి పోరాట రూపాలతో 2014 జూన్ 2న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అసాధ్యం అన్నదాన్ని అనివార్యంగా మార్చాడు కేసీఆర్. కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే నేను 2014
జూన్ 2 నుంచి చీకట్ల నుంచి వెలుగుల వైపు సాగేలా తెలంగాణ విజయ ప్రస్థానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలుపెట్టారు. తెలంగాణ నీడ్స్ టు బి రీఇన్వెంటెడ్. తెలంగాణ నీడ్స్ టు బి రీఓరియంటెడ్. సమైక్య పాలనలో పడావు పడ్డ బతుకుల్ని మండు వేసవిలోనూ మత్తడి దుంకే ఊట చెరువులుగా తీర్చిదిద్దారు. 1 కోటి ఎకరాల తెలంగాణ మాగాణాన్ని యావత్ దేశానికి అన్నపూర్ణగా మార్చారు. 9 ఏళ్ల స్వల్ప కాలంలోనే శతవసంతాల ప్రగతికి చిరునామాగా తెలంగాణను మార్చారు. ఒక్కోసారి కాలం కూడా కుట్రలు చేస్తుంది. అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మహాయుద్ధాన్నే చేసిన ఈ నేల పచ్చబడడాన్ని చూసి విధి ఓర్వలేకపోయింది. 2 సార్లు ముఖ్యమంత్రిగా తెలంగాణ తలరాత మార్చిన కేసీఆర్ ప్రజా తీర్పును గౌరవించారు. తెలంగాణను కబలించడానికి కాంగ్రెస్, బీజేపీలు కుట్రలు మొదలుపెట్టాయి. అధికారం లేకపోయినా తెలంగాణకు శ్రీరామరక్షగా కేసీఆర్ ఉన్నన్ని రోజులు తమ ఆటలు సాగవనుకున్న ఢిల్లీ పెద్దలు గులాబీ పార్టీని అస్థిరపరిచే కుతంత్రాలకు ఇక్కడి కాంగ్రెస్ నేతలు తెరదీశారు. ఓవైపు గాయపడ్డ కేసీఆర్, మరోవైపు పార్టీని కబలించే ప్రయత్నాలు, ఇంకోవైపు సామాన్య జనాలపై ప్రభుత్వ అరాచకాలు. ఇలాంటి సంధికాలంలో నేనున్నానని వచ్చాడు కేటీఆర్. ఎవరన్నారు ఓటమి ఒంటరిదని? ఎవరన్నారు అపజయం అనాథని? ఎవరన్నారు చీకట్లు శాశ్వతమని? ఎవరన్నారు స్వప్నం మళ్లీ చిగురించదని? ఒక్కసారి కేటీఆర్ ను చూడండి. అధికారం పోయిన మరుక్షణం నుంచి తనను నమ్ముకున్న ప్రజల కోసం, తన పార్టీ కోసం గులాబీ జెండను గుండెలపై మోస్తున్న కార్యకర్తల కోసం ఒక్కడే ఎన్ని పాత్రలు పోషిస్తున్నాడో. ఉద్యమకారుడిగా, మంత్రిగా ఇదివరకే తన సత్తా నిరూపించుకున్న కేటీఆర్ క్లిష్ట పరిస్థితుల్లో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా పార్టీని సమర్థవంతంగా నడుపుతూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చూపెట్టించారు. అక్రమాల లెక్కలను తేలుస్తూ, కుంభకోణాలను బయటపెడుతూ, స్కాముల గుట్టును రట్టు చేస్తూ కాంగ్రెస్ సర్కారుకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. జాబుల జాతర పెడతారని ఆశిస్తే అబద్ధాల జాతర నడుస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన హామీలు కొండంతా, గ్యారంటీ కార్డులు, డిక్లరేషన్లు చాంతాడంతా, కానీ బడ్జెట్ లో కేటాయింపులు మాత్రం ఘోరంతనే. లగచర్లపై రాజ్యం రాక్షసిలా విరుచుకుపడి అమాయక గిరిజనులను చిత్రహింసలు పెడితే వాళ్లకు అండగా నిలబడి ఫార్మా నోటిఫికేషన్ రద్దు చేయించారు. 30 మంది పైచిలకు రైతులు ఇవాళ అరెస్ట్ అయ్యి జైళ్లలో మగ్గుతున్నారు. ముంబై స్వయంగా చూసాం, వాళ్ళని కొట్టారు, విచ్చలవిడి కొట్టారు, చిత్రహింసలు పెట్టారు. దానికి క్షమాపణ చెప్పు. 400 ఎకరాల హెచ్సియు భూముల అమ్మకం వెనుకున్న గోల్మాల్ ను బట్టబయలు చేసి రేవంత్ ప్రభుత్వ కుటిల పన్నాగాన్ని బయటపెట్టిండు. రైతన్నలకు మద్దతుగా, నేతన్నలకు నేస్తంగా, దగాపడ్డ నిరుద్యోగికి దన్నుగా, బడిలో విద్యార్థికి బాసటగా, ఆటో అన్నలకు అండగా, అక్కా చెల్లెమ్మళ్లకు తోడుగా, హైడ్రా బాధితులకు భరోసాగా, మూసీ నిర్వాసితులకు ధైర్యంగా.
దళిత గిరిజన బిడ్డలపై రాజ్యహింసను ఎదిరించే రక్షకుడిగా, అన్యాయానికి, మోసానికి, అణిచివేతకు బలైపోతున్న సకల జనుల ధిక్కారంగా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కనిపిస్తున్నది కేటీఆర్ పిడికిలే, వినిపిస్తున్నది కేటీఆర్ గళమే. కాంగ్రెస్ చేతిలో దగాపడ్డ ప్రతి సెక్షను ఇప్పుడు కేటీఆర్ వెంట నడుస్తున్నారు. తమ కష్టాలు తీరాలంటే మళ్లీ బీఆర్ఎస్ఏ రావాలని కోరుకుంటున్నారు. యావత్ తెలంగాణలో జ్వలిస్తున్న ఆ పోరు సంకల్పానికి లగచర్ల లడాయిలో పురుడు పోసుకున్న భూమి నాయకే నిదర్శనం. అరాచకాన్ని ఎదురించే ఆయుధంలా, అక్రమాల పనిబడుతున్న విక్రముడిలా, అహంకారాన్ని దెబ్బకొట్టే ఆత్మగౌరవంలా, బుల్డోజర్లకు అడ్డంగా నిలబడే ధీరత్వంలా, ధైర్యాన్నే సైన్యంలా మార్చిన సవ్యసాచి కేటీఆర్. అతడే ప్రతిపక్షం, అతడే ప్రజాపక్షం.